వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుని స్మరించుకుంటూ నమస్కరిస్తూ రఘువంశంలో దిలీప చరిత్రను మనం పునఃప్రారంభించుకుందాం. మరి వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి చేరారు సుదక్షిణ దిలీపులు. అతని చేత అతిథి మర్యాదలు పొందారు. వీళ్ళు కూడా ఆ మహర్షిని పూజించారన్నమాట ఇద్దరు. దాని తర్వాత ఏమి జరుగుతుందో చెప్తాడు. అతాతర్వ నిధేస్తస్య విజితారి పురః పురః అత్యాం అర్థపతిర్వాచం ఆదదే వదతాం వరః. ఇక్కడ అత అంటున్నాడు ఈ అతిథి మర్యాదలు. మరి దాని తర్వాత ఆ మహర్షుల వారిని పూజించడము ఇవన్నీ అయిపోయిన తర్వాత విజితారిపుర అంటున్నాడు. విజితారిపుర అంటే ఏమిటంటే విజిత జయింపబడిన అరి శత్రువుల యొక్క పురహ పురములను గలవాడు, పట్టణాలను గలవాడు. అంటే శత్రువుల యొక్క పట్టణాలను జయించినటువంటి ఆ దిలీపుడు ఇంకా ఎలాంటి వాడు ఆ దిలీపుడు అంటే వదతాం వరహ. వదతాం బాగా మాట్లాడు వారిలో నేర్పరి నైపుణ్యం కలిగిన వాడు, గొప్పవాడు అన్నమాట, శ్రేష్ఠుడు అన్నమాట. ఎవరు? ఆ దిలీపుడు. ఇంకా అతని విశేషం ఏమిటంటే అర్థపతి అన్నమాట. ఈ రాజ్యంలో ఉన్నటువంటి సకల సంపదలకు అతడే అధిపతి. అందుకనే ఇక్కడ కాళిదాస్ మహాకవి అర్థపతి అనే పదాన్ని వాడాడు రాజుకు విశేషణంగా. అతనికి అథర్వ నిధేస్తస్య అంటున్నాడు. అథర్వ వేదానికి నిధి అయినటువంటి అంటే ఆ పెన్నిధి అయినటువంటి ఆ వశిష్ఠుని యొక్క పురహ ఎదుట ఏం చేసినాడు? అర్త్యాం వాచం ఆదదే. అర్త్యాం అంటే అర్థవంతంగా, అంటే ఎవరైనా ఏదైనా చెబితే అర్థవంతంగా చెప్తే ఎదుటి వ్యక్తి బాగా అర్థమవుతుంది. ఆ విధంగా చెప్పలేకపోతే చెప్పడం కూడా వేస్ట్ అవుతుంది. ఇక్కడ దిలీప్ చక్రవర్తి చాలా బాగా మాట్లాడడంలో నైపుణ్యం గలవాడు అని చెప్పుకున్నాం కదా. అందువల్ల అతని మాటలు కూడా అర్థవంతంగా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఆ అర్థవంతమైనటువంటి మాటలను ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఎదుట ఆదదే మాట్లాడడానికి స్వీకరించాడన్నమాట. ఇది ఏమి లేదు, వశిష్ఠ మహర్షి అక్కడ కూర్చొని ఉన్నాడు. మరి అతనికి ఎదురుగా దిలీప్ చక్రవర్తి కూర్చొని ఉన్నాడు. దిలీప చక్రవర్తి ఏమో శత్రువుల యొక్క పురాలన్నింటినీ కూడా జయించినవాడు, పట్టణాలనంతా కూడా జయించినవాడు, బాగా మాట్లాడగలిగినవాడు. రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి సంపదకంతా కూడా ఆయన అధిపతి. అలాంటి అతడు ఎలాంటి వశిష్ఠునికి ఎదుట మాట్లాడడానికి ప్రారంభించాడంటే అథర్వ వేదానికి పెన్నిధి అయినటువంటి నిధి అయినటువంటి వశిష్ఠుని ఎదుట పురహ ఎదుట ఈ విధంగా అర్థవంతంగా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. అతాతర్వ నిధేస్తస్య విజితారి పురః పురః అత్యాం అర్థపతిర్వాచం ఆదదే వదతాం వరః. ఏం చెప్తున్నాడు చూద్దాం. ఉపపన్నం నను శివం సప్తస్వంగేషు యస్య మే దైవీనాం మనుషీణాం చ ప్రతికర్తాత్మమాపదాం. వస్తానే వశిష్ఠ మహర్షి ఆ రాజుతో ఒక మాట అడిగాడు, అంతా క్షేమమేనా, అంతా కుశలమేనా అని. దానికి సమాధానంగా ఈ శ్లోకం చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా చెప్తున్నాడు సమాధానంగా. ఉపపన్నం నను శివం సప్తస్వంగేషు యస్య మే. యస్య మే నాకు సప్తస్వంగేషు రాజ్యాంగాలు అంటే రాజ్యమునకు
అంగాలు 7 అన్నమాట. ఆ 7 అంగాలు సక్రంగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరన్నమాట. అందుకని ఆ 7 అంగాలు రాజ్యాంగాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి అని చెప్తున్నాడు. రాజు, మంత్రి, మిత్రుడు, ధనాగారము, రాష్ట్రము, కోట, సేన. రాజు ఉండాలి, ప్రధానం అతడే కాబట్టి రాజ్యానికి. సలహాలు ఇవ్వడానికి మంత్రి ఉండాలి. మరి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి మిత్రులు ఉండాలి. అందుకని సామంతరాజులు ఇటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క సహాయం అవసరం. దాని తర్వాత ఇంత ఉన్నా కూడా ధనాగారం ఉండాలి, అంటే డబ్బు ఉండాలి బాగా పుష్కలంగా. దాని తర్వాత రాష్ట్రం అంతా ఉండాలి, తనకంటూ ఒక రాష్ట్రం ఉండాలి. దానికి కోట అనేది ఒకటి ఉండాలి. మరి ఆ కోటలో సేన ఉండాలి. ఇవి 7 సప్తాంగాలు అంటారు, రాజ్యాంగాలు అంటారు. అని ఈ 7 యందు శివం కుశలము ఉపన్నం నన్ను యుక్తమైనదే అంటున్నాడు. నా 7 అంగాలంతా కూడా నీ యొక్క అనుగ్రహంతో క్షేమంగా ఉన్నాయి అని చెప్పడం యుక్తమే కదా అంటున్నాడు. ఎందుకంటే యస్యమే ఏ నా యొక్క అంటే ఈ విధంగా ఉన్నటువంటి నాకు దైవీనాం మనుషీణాం చ అంటున్నాడు. అంటే దైవపరంగా మనుష్యుల పరంగా వచ్చేటటువంటి ఆపదలు ఉన్నాయే, ఆ ఆపదాం కీడులకు నీవు నివారకుడవు కదా. ప్రతికర్త త్వమాపదాం అంటున్నాడు. ప్రతికర్త అంటే నివారకుడు కదా. ఆపదాం ఎలాంటి ఆపదలు? దైవ సంబంధంగా వచ్చేటటువంటి ఆపదలకు, మనుష్యుల పరంగా వచ్చేటటువంటి ఆపదలకు నీవు ప్రతీకారం చేసేటటువంటి నీవు ఉండగా, నా యొక్క రాజ్యాంగాలైనటువంటి ఆ 7 రాజు, మంత్రి, సేన, కోట ఇలాంటివన్నీ కూడా శుభంగా ఉండక ఇంకేమవుతుంది, మేమంతా కూడా క్షేమంగా ఉన్నాం నీ యొక్క అనుగ్రహంతో అని చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. తవ మంత్ర కృతో మంత్రై దూరాత్ ప్రశమితారిభి ప్రత్యాదిశ్యంతైవ మే దృష్టలక్ష్య విదస్యరాః. తవ మంత్ర కృతో మంత్రై దూరాత్ ప్రశమితారిభి అంటే దూరం నుండే ప్రశమిత నాశనం అయ్యేటటువంటి అరిభి శత్రువులు కలిగినటువంటి మంత్రీకృతో తవ మంత్రై అన్నమాట. అంటే నీవు మంత్రాలను దర్శించినటువంటి నీ యొక్క మంత్రాల చేత దూరంగా ఉన్నటువంటి వాళ్ళ శత్రువులు కూడా అణిగిపోతారన్నమాట. ఇంకా దృష్టి లక్ష్యవిద కనబడినటువంటి శత్రువులను మాత్రమే భేదించేటటువంటి నా బాణాలు నీ యొక్క మంత్రాల ముందు ప్రత్యాదిశ్యంతైవ నిరాకరింపబడుచున్నవివలే ఉన్నవి అంటున్నాడు. రాజేమంటున్నా అంటే, నేను బాణములో నిష్ణాతుణ్ణే, నా బాణాలేమో కనిపించినటువంటి శత్రువులను ఛేదిస్తాయి. మీ మంత్రాలు ఉన్నాయి చూడండి, అవి కనిపించినటువంటి శత్రువులను కూడా ఛేదిస్తాయి అన్నమాట. అందువల్ల నాకు కనిపించకుండా దూరంగా ఉండేటటువంటి శత్రువులు నా పైకి రాకుండా నీ యొక్క మంత్రాలతో వాళ్ళను అక్కడే అణిచివేస్తున్నావు, అక్కడే చంపివేస్తున్నావు. కాబట్టి నీ నుండి నాకు శుభమే కలుగుతుంది మహానుభావ, మహాత్మా అని అంటున్నాడు. అంటే నీవు గొప్ప మంత్రములను ప్రయోగింపగలవాడవు, నా బాణాలు కనిపించేటటువంటి వస్తువుని అంటే లక్ష్యాన్ని మాత్రమే భేదింపగలవు. కానీ నీ మంత్రములో మరుగున పడి ఉన్న శత్రువులను కూడా భేదింపగలవు. అంటే కనిపించకుండా ఉండేటటువంటి శత్రువులను కూడా భేదింపగలుగుట చేత నీ మంత్రాల యొక్క ప్రభావము నా బాణాల శక్తి కంటే కూడా చాలా గొప్పది అని ఈ విధంగా
దిలీపుడు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. హవిరావర్జితం హోతః త్వయా విధివదగ్నిషు వృష్టిర్భవతి సస్యానాం అవగ్రహ విశోషిణాం. హవిరావర్జితం హోతః త్వయా విధివదర్చితం వృష్టిర్భవతి సస్యానాం అవగ్రహ విశోషిణాం. ఇక్కడ ఏమని సంబోధిస్తూ హోతః అని సంబోధిస్తున్నాడు. ఎవరిని? వశిష్ఠ మహర్షిని, రాజు దిలీప్ రాజు, దిలీప్ చక్రవర్తి. ఏమంటున్నా అంటే హోతః అంటే అర్థం ఏంటంటే, హోత అంటే హోమం చేయువాడా అని అన్నమాట. త్వయా నీ చేత విధివత్ శాస్త్ర ప్రకారంగా అగ్నిహోత్రముల యందు ఉంచబడినటువంటి 1000 మున్నగు హోమద్రవ్యం. విధివత్ శాస్త్ర ప్రకారముగా అగ్నిషు అగ్నుల యందు ఆవర్జితం ఉంచబడినటువంటి హవిహి. హవి అంటే 1000 మొదలుగా గల హోమద్రవ్యము ఈ వర్షమునకు విఘ్నము కలుగొడచే విశోషణం ఎండిపోవచున్న పైరులకు వర్షాన్ని కురిపిస్తూ ఉంది. ఆ హోమద్రవ్యము వలన వర్షాలు పడుతున్నాయి. ఆ హోమద్రవ్యం నువ్వు నిత్యము చేసేటటువంటి అగ్నిహోత్రాల నుండి వెలువడేటటువంటి హోమద్రవ్యము, అది ఎండకు ఎండిపోయినటువంటి పైరులను మరి తిరిగి చైతన్యం కలిగేటట్లుగా చేయడానికి ఆ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి అని కూడా చెప్తున్నాడు. అంటే నీ వలన వర్షాలు పడుతున్నాయి, పైర్లు పుష్కలంగా పడుతున్నాయి అని కూడా చెప్పినట్టు అయిందనమాట. హవిరావర్జితం హోతః త్వయా విధివదగ్నిషు. విధివదగ్నిషు అంటే శాస్త్ర ప్రకారము చేసేటటువంటి హోమాగ్నుల యందు మరి నీవు మరి వేసేటటువంటి హవిహి అంటే నెయ్యి మున్నగా ఉన్నటువంటి హోమద్రవ్యము ఈ వర్షమునకు విఘ్నము కలుగుటచే అంటే అనావృష్టి వలన పైర్లు ఎండిపోతాయి కదా. విశోషిణం అంటే ఎండిపోవచున్న పైరులకు వృష్టిర్భవతి వర్షము అగుతూ ఉంది అని చెప్పాడనమాట. నీవు ఈ విధంగా నా దేశంలో ఎండిపోవచ్చున్నటువంటి పైర్లకు నీ హోమద్రవ్యమైనటువంటి హవిస్సు మరి వాన రూపంలో వాటికి చైతన్యాన్ని కలుగు చేస్తూ ఉంది. పంటలు పుష్కలంగా పండుతున్నాయి, ఎవరికి ఏ నష్టం లేదు అని చెప్పడం. ముందు ప్రజలు సుఖంగా ఉండాలంటే ఆ రాజ్యంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి. ఇక్కడ పైర్లు బాగా పండడానికి కారణం నీ యొక్క హోమద్రవ్యం చేత కురిపించేటటువంటి వర్షమే కారణము అని కూడా చెప్పాడు. ఇంకా ఏమంటున్నావు? పురుషాయుష జీవిన్యో నిరాతంకా నిరీతయః యన్మదీయా ప్రజాస్తస్య హేతుస్త్వద్బ్రహ్మవర్చసం. పురుషాయుష జీవిన్యో నిరాతంకా నిరీతయః యన్మదీయాః ప్రజాః తస్య. మదీయాః ప్రజాః, నా ప్రజలు బాగున్నారా అని అడిగాడు కదా. అందువల్ల పురుషాయుష జీవిన్యః, నా ప్రజలంతా కూడా పురుషాయుష్య ఏంటంటే 100 సంవత్సరాలు జీవించడం అనేది ఈ సామాన్యంగా భగవత్ సృష్టి అన్నమాట. వాళ్ళంతా కూడా 100 సంవత్సరాలు బ్రతుకువారును. దాని తర్వాత నిరాతంకా అంటున్నాడు. ఆతంకం ఎలాంటి ఆతంకాలు భయాలు లేకుండా కూడా ఉన్నారు. నిరీతయ అంటున్నాడు, ఈతి బాధలు కూడా లేకుండా కూడా ఉన్నారు అని. ఈ విధంగా ఉండడానికి కారణం ఏమిటంటే హేతుత్వద్బ్రహ్మవర్చసం అంటే ఏమిటంటే ఈ వ్రతాధ్యయన సంపత్తే, నీ యొక్క వ్రతాధ్యయన బ్రహ్మవర్చస్సు అన్నమాట. ఈ విధంగా వ్రతాలు యాగాలు అన్నీ చేస్తున్నావు కదా, దానిని ఏ విధంగా అధ్యయనం చేసి వాటిని చేస్తూ ఉన్నావు కాబట్టి దానివల్లనే నా ప్రజలంతా కూడా 100 సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నారు. పురుషాయుష జీవిన్యః నిరాతంకాః, ఎలాంటి ఆతంకాలు భయాలు లేకుండా ఉన్నారు. నిరీతయః అంటున్నాడు, ఈతి బాధలు లేకుండా ఉండడము అని.
ఈ ఈతి బాధలు అనేవి 6 ఈతి బాధలు చెబుతారు. అవి ఏమిటంటే అతివృష్టి, అనావృష్టి. ఈతి బాధలు అతివృష్టి, బాగా వర్షాలు దండిగా పడ్డాయనుకోండి, పంటలకు నష్టాలు జరుగుతాయి. అందువల్ల అది కూడా ఒక ఈతి బాధ. అనావృష్టి, అసలు వర్షాలే పడలేదనుకోండి, ఆ పైర్లు ఇవన్నీ కూడా పండవు. ఇవి ఈతి బాధలు. దాని తర్వాత ఈ అతివృష్టి, అనావృష్టి పక్కన పెడితే పంటలు పడ్డాయనుకోండి, ఆ ధాన్యాన్ని ఎలుకలు తింటూ ఉంటాయన్నమాట. ఆ ఎలుకల బాధ కూడా ఈతి బాధలు 6 ఒకటి. దాని తర్వాత మిడుతుల బాధ. మిడుతులంతా కూడా వచ్చి మరి పైరు పైన, చెట్ల పైన వాలడం, ఆకులంతా కూడా తినేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత చిలకల బాధ ఉంది, చిలుకల బాధ. ఈ చిలుకలు బాగా పండినటువంటి పండ్లను మరి తినేస్తూ, కొరుకుతూ, నాశనం చేస్తూ ఉంటాయన్నమాట. ఈ 6 ఈతి బాధలు. ఇవి ఇంకొకటి కూడా ఉంటుంది, ఏదేమిటంటే రాజులకు సమీపంగా ఉండడం అనేది కూడా ఒక ఈతి బాధే. ఎప్పుడు కూడా ఎవరు కూడా రాజుకు దగ్గరగా ఉండాలని కోరుకోకూడదట. ఎందుకంటే అతని కోపం వచ్చినా ముందు ప్రయోగించేది, ఆ కోపం అంతా కూడా చూపేది తన ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకి, ఎదురుగా ఉన్నటువంటి, దూరంగా ఉన్నటువంటి వాళ్ళపైకి. అతడు దూరంగా ఉన్నాడు కాబట్టి వాడిపై పాలేడు కదా. అందువల్ల రాజుకు సమీపంగా ఉండడం కూడా ఒక ఈతి బాధేను అంటున్నాడు. పురుషాయుషజీవిన్యో నిరాతంకా నిరీతయః యన్మదీయా ప్రజాస్తస్య హేతుస్త్వద్బ్రహ్మవర్చసం. ఇంకా చెప్తున్నాడు, త్వయైవం చింత్యమానస్య గురుణా బ్రహ్మయోనినా సానుబంధా కథం న స్యుః సంపదో మే నిరాపదః. బ్రహ్మయోనినా గురుణా త్వయా ఏవం అంటున్నాడు. బ్రహ్మయోనినా అంటే బ్రహ్మదేవుని పుత్రుడు అయినటువంటి, గురుణా నాకు గురువైనటువంటి, త్వయా నీ చేత, ఏవం ఈ విధంగా చింత్యమానస్య నీవు తలుస్తూ ఉంటే, నా గురించి పట్టించుకుంటూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, నిరాపద మే సంపద, ఏ ఆపదలు లేకుండా ఉన్నటువంటి నా సంపదలు సానుబంధ కథం న స్యుః అంటున్నాడు. అవిచ్ఛిన్నములు ఎట్లు కాకుండా ఉంటాయి అంటున్నాడు, ఎట్లు కావు అంటున్నాడు. విచ్ఛిన్నములు అంటే నాశనం కావడం, అవిచ్ఛిన్నములు అంటే బాగా ఉండడం అన్నమాట. ఈ సంపదలంతా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సమృద్ధిగా ఉన్నాయి. కారణం ఏమిటంటే, నీవు నా గురించి ఈ విధంగా బ్రహ్మదేవుని పుత్రుడు అయినటువంటి నీవు, గురువైనటువంటి నీవు, ఎప్పుడూ రాజైనటువంటి నా గురించే నీవు ఆలోచన చేస్తూ ఉంటే, ఎలాంటి ఆపద లేనటువంటి నా సంపదలు మరి ఎందుకు అవిచ్ఛిన్నములు ఎట్లు కావు అంటే సంపదలు సమృద్ధిగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఈ కారణమంతా కూడా మీరు నా పైన చూపేటటువంటి కరుణా కటాక్షాలేను అని ఆ గురుదేవుడైనటువంటి వశిష్ఠుడికి చెప్పాడు. కాకపోతే వచ్చిన కారణాన్ని గురించి చెప్తున్నాడు. కింతు వద్వాం తవైతస్యాం అదృష్ట సదృశ ప్రజం నమామవతి సద్వీపాం రత్నసూరపి మేదిని. కింతు అయితే, తవా ఏతస్యాం వద్వాం అంటే బ్రహ్మర్షికి రాజు కుమారుడు లాంటి వాడు అన్నమాట. అందువల్ల ఓ మహర్షి, నీ ఈ కోడలు సుదక్షిణ ఉందే, ఆ అదృష్ట సదృశ ప్రజం, ఆమె యందు నాతో సాటి అయినటువంటి పుత్రుణ్ణి, సంతానాన్ని చూడలేదు. ఆ విధంగా సద్వీప రత్నసూరపి మేదిని, సద్వీప ద్వీపాలతో కూడుకున్నటువంటి, రత్నాలను కురిపించేటటువంటి, అంటే రత్నాలను స్రవించేటటువంటి, ప్రసవించేటటువంటి
మేదిని భూమి మాం న అవతి అన్నమాట. నాకు ఆ సంతానం లేని ఇన్ని సంపదలు ఉన్నా మరి ఆ సంతానం లేకపోవడమే నన్ను సంతోషపెట్టుట లేదు అన్నాడు. ఇక్కడ కొన్ని విశేషణాలు ఉన్నాయి. సద్వీప అంటున్నాడు. దేశంలో సముద్రాలు కూడా ఉండాలట. సముద్రాల యొక్క సంపద కూడా ఉండాలి. రావణుని యొక్క రాజ్యం సుభిక్షంగా ఉండడానికి కారణం ఏమిటంటే అది ఒక ద్వీపంలో ఉండడమే. ఆ ద్వీపంలో కావలసిన రత్నాలు, మణులు ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. రత్నసూహు అపి మేదిని, రత్నాలను మరి పుట్టించేటటువంటి మేదిని భూమి అంటే ద్వీపం ఉంటేనే, ఆ ద్వీపం ఉంటేనే రత్నాలన్నీ కూడా ఆ ద్వీపాల నుండి వస్తాయన్నమాట. ఆ ద్వీపాలు కలిగినటువంటి రత్నాలను మరి పుట్టించేటటువంటి మేదిని ఇంత ఉన్నా కూడా నాకు అవతి సంతోషపరచుట లేదు. ఇంత పెద్ద రత్నాలు, మణులు, మాణిక్యాలు మరి పుట్టేటటువంటి ద్వీపాలతో కూడుకున్నటువంటి మేదిని భూమి ఉన్నా కూడా నీ కోడలైనటువంటి సుదక్షిణ యందు నాకు సమానమైనటువంటి సంతానం కలగకపోవడం చేత నేను ఆనందంగా లేను. అందుకనే నా బాధ అని చెప్పేసి ఈ విధంగా దిలీప్ చక్రవర్తి తన రాకకు గల కారణాన్ని గూర్చి మరి కొన్ని శ్లోకాల్లో ప్రశంసించి, ఎవరిని, వశిష్ఠ మహర్షిని ముందు ప్రశంసించాలి. నీ యొక్క కరుణాకటాక్షాలతో మేము సుఖంగా ఉన్నాము అని అంటూ, ఇంతకు ఎందుకు వచ్చావు అనే మాట అడగకుండానే రావడానికి కారణము నీ కోడలైనటువంటి సుదక్షిణ యందు యోగ్యమైనటువంటి సంతానం కలగలేదు, దానికోసం ఇక్కడికి వచ్చాము అన్నట్లుగా చెప్పారు. హరికి ఓం తత్సత్.